ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్ లో దాదాపుగా ఇటు కేటీఆర్ గారితో కావచ్చు, హరీష్ రావు, అలాగే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులతో, మాజీ మంత్రులతో కూడా కీలక సమావేశం నిర్వహించడం అనేది జరిగింది. సో దీంట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా జరిగింది. దాంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎందుకంటే ఇప్పటికీ మనకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి పోలింగ్ కి దాదాపు 21 రోజు 20 రోజులు మాత్రమే ఉంది. సో 20 రోజుల్లో పార్టీ ఏ విధంగా జనాల లోపలికి వెళ్ళాలి, ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంది, దాన్ని ఏ విధంగా అనుసరిస్తున్నారు, సో ఎక్కడెక్కడ మనం నెగిటివ్గా ఉన్నాం, ఎక్కడెక్కడ పాజిటివ్గా ఉన్నాం, ఎలాంటి హామీలతోటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి మీరు ప్రజల దగ్గర వివరిస్తున్నారు, అలాగే కాంగ్రెస్ బాకీ కార్డ్ని ప్రజలకి ఎంతవరకు చేరవేస్తున్నారు, ఎంతవరకు మనం ఆ విషయంలో సక్సెస్ అవుతున్నాం. తర్వాత ఇప్పుడు షేక్పేట్ చూసుకున్నట్టయితే అక్కడ ఫ్లైఓవర్ కట్టియడం కావచ్చు, తర్వాత ఇక్కడ రహమత్ నగర్లో చూసుకున్నట్టయితే అక్కడ కమ్యూనిటీ హాల్స్ కట్టియడం కావచ్చు, తర్వాత ఇట్లాంటి కొన్ని అంటే జూబ్లీహిల్స్లో ఇప్పటివరకు మనం చేసినటువంటి అభివృద్ధి పనులు ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా వ్యూహాలు మొదలుపెట్టింది, బీఆర్ఎస్ ఏ విధంగా వ్యూహాలు మొదలు పెట్టాలనే కీలక విషయాలు కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సో ఇకపైన అంటే కేసీఆర్ గారు స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఉన్నారు. అందుట్లో మరి స్టార్ క్యాంపెయినర్ కాబట్టి ప్రతి ఒక్క రోజు ఇప్పటికీ అంటే హరీష్ రావు గారే ఏదైనా ఉప ఎన్నికలు ఉంటే హరీష్ రావు గారి కీలక బాధ్యతలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ కూడా ఇద్దరికి కలిపి కీలక బాధ్యతలు అప్పగించడం అనేది జరిగింది, ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించడం అనేది జరిగింది. సో ఏ టైంలో కేసీఆర్ రంగంలో దిగితే, బరిలోకి దిగితే ప్రజలకి చేరువయ్యే అవకాశం ఉంటుంది. సో చివరి రోజు కేవలం రోడ్ షోతో సరిపెట్టుకుంటే బెటరా, లేకపోతే ఇలాంటి సమయంలో కేసీఆర్ వస్తే బెటరా, లేకపోతే ఎక్కడి నుంచి మార్గనిర్దేశం చేస్తే బెటరా? ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఒకవేళ కొంచెం రిజల్ట్స్ అటు ఇటు అయినాయి అనుకోండి, తర్వాత మళ్ళీ ఇక్కడ అధికార పక్షంకి కేసీఆర్ వచ్చినా కూడా ఏం చేయలేకపోయారు అని చెప్పేసి ఇట్లాంటివి కూడా కొన్ని కీలక విషయాలు కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే ఇప్పుడు దాదాపు ఒక 4 నుంచి 5 సర్వేలు చేయించినట్టు కూడా టాక్. అందులో ఒక్కొక్కరిగా ఒక్కొక్క టీం, తర్వాత ప్రైవేట్ వ్యక్తులతోటి కూడా చేపించినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ సర్వేలలో మనం ఎంత పర్సెంటేజ్లో వెనుకబడి ఉన్నాం, ఎంత పర్సెంటేజ్లో ముందలున్నాం, తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంత మేరకు ఓట్ బ్యాంక్ అనేది చీల్చివేసే ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతవరకు భారతీయ జనతా పార్టీ రీచ్ అవుతుండొచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంత డౌన్ అయితేనే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది బీఆర్ఎస్కి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అది ఒక రకంగా బీఆర్ఎస్కి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు బీజేపీ ఓట్ బ్యాంక్ పెంచితే డెఫినెట్గా అది బీఆర్ఎస్కి మైనస్, ఎందుకంటే అధికార పార్టీ ఓట్ బ్యాంక్ అనేది చీల్చదు కాబట్టి సెకండ్ క్యాడర్ ఎవరు ఒకవేళ బీఆర్ఎస్ అనుకోండి, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కి చీల్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా బీజేపీ గురించి వివరాలు తెలుసుకోవడం కావచ్చు, తర్వాత ఇన్ఛార్జ్ల పనితీరు ఏ విధంగా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఏ విధంగా ఉంది. సో ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాబట్టి డెఫినెట్గా ఇక్కడ గెలిస్తే నెక్స్ట్ దాదాపుగా ఖైరతాబాద్ ఉప ఎన్నికలు అంటున్నారు, ఇంకొక 2-3 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో ఈ ఉప ఎన్నిక అనేది గెలవడం చాలా ముఖ్యం. ఇప్పుడు అట్లా అనుకుంటే మరి గతంలో కాంగ్రెస్ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటు దుబ్బాకలో చూసినట్టయితే అక్కడ డిపాజిట్లు వచ్చినాయి అనుకుంటే 25,000 ఓట్ బ్యాంక్ అనేది రావడం అనేది జరిగింది. తర్వాత మునుగోడులో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి, డిపాజిట్ దగ్గరకు వచ్చారు, 25,000 కూడా అక్కడ వచ్చినట్లున్నాయి. తర్వాత హుజరాబాద్ లో చూసుకున్నట్టయితే కేవలం 3,000 ఓట్ బ్యాంకే. సో ఇక్కడ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఉప ఎన్నికలు గెలిస్తే మరి బీఆర్ఎస్ కి ఏమైనా లాభం అవుతుందా అంటే డెఫినెట్ గా అంతో ఎంతో బీఆర్ఎస్ ని మళ్ళీ జనాలు, ఎందుకంటే కేసీఆర్ ని మిస్ అవుతున్నాం అని చెప్పేసి ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుందనే దాన్ని అంటే ఆ మాటను ఎక్కువ తీసుకెళ్ళాలి. ఆల్రెడీ ఇప్పుడు మనం కూడా వెళ్ళిన చోట్లల్లా జనాలు ఏమన్నారు, సో కేసీఆర్ ఉంటే బాగుంటుండే, కేసీఆర్ సీఎం ఉంటే ఈ పరిస్థితి ఈ విధంగా వచ్చేది కాదు అని చెప్పేసి. అందుకని డెఫినెట్ గా మళ్ళీ వచ్చేసరి కేసీఆర్ రావాలంటే ఈ ఉప ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి కొన్ని కీలక విషయాలు ఏంది, ఇప్పుడు వరకు మన మీద ఉన్నటువంటి సర్వే బీఆర్ఎస్ పార్టీ గెలుపు శాతం ఎంత అనే దానిపైన ఒక సర్వే గురించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలకు కూడా దిశానిర్దేశం చేశారు, ఏ విధంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలి అండ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. అండ్ కేసీఆర్ ఎప్పుడు బరిలో దిగితే అంటే డైరెక్ట్ రంగంలో దిగాలనే విషయాలు కూడా వారు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు వీళ్ళు కూడా, కేసీఆర్ గారి దగ్గర నుంచి కొన్ని కీలక విషయాలు కూడా వీళ్ళకు కూడా చెప్పడం అనేది జరిగింది. సో రేపటి నుంచి
ప్రచారం కాస్త ఇంకా అంటే విస్తృతంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా కలిసి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎంఐఎం పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో మైనార్టీలు మరి ఇటు బీఆర్ఎస్ సైడ్ ఉన్నారా, కాంగ్రెస్ సైడ్ ఉన్నారా? ఎందుకంటే 1,20,000 ఓట్లు దగ్గర దగ్గర, సరే 20,000 ఓట్లు లేకపోయినా 1,00,000 ఓట్లు అయితే కాంగ్రెస్ ఉన్నాయి. దాదాపుగా 3,90,000 1,00,000 ఓట్లు మైనార్టీలే ఉన్నాయి. అండ్ యాదవ్ సామాజిక వర్గం ఓట్లు ఒక 40,000-50,000 ఉంటాయి. సో బీసీ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ ని ఎందుకంటే 42% అది ఇది అన్నారు కదా, బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు, మనల్ని ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు, ఇట్లా క్యాస్ట్ వైజ్ గా కూడా ఓట్ లిస్ట్ కూడా అంటే ఓటర్ల గురించి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. చూడాలి మరి కేసీఆర్ మరొకసారి కూడా త్వరలో ఇంకో 2-3 రోజుల్లో కూడా మరొక మీటింగ్ ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత కేసీఆర్ ఎప్పుడు బరిలో దిగుతారు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.